ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమానికి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో స్వాగతం తెలియజేస్తున్నాము. మరి ప్రతి వారము మన వన్ వే ఛానల్ ద్వారా ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రసారం అవుతున్న ఈ యొక్క చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే టీవీ కార్యక్రమాన్ని మీరందరూ వీక్షిస్తున్నారని నమ్ముతున్నాము. తప్పకుండా వీక్షించండి, ఇంకా చాలా వాక్యం నేర్చుకోండి. మరి సండే స్కూల్ టీచర్స్, అలాగే సండే స్కూల్ పిల్లలు, మరి ఇంకా ఎవరైతే సండే స్కూల్కి మేము వెళ్ళలేదు చిన్నప్పుడు అనుకున్నారో అలాంటి వారు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అయితే అందరు కూడా ఆహ్వానితులే. అయితే ప్రత్యేకంగా ఇది చిన్న బిడ్డల కొరకు ఏర్పాటు చేయబడిన విధంగా బోధించబడుతుంది, అది గమనించండి. సరే, అయితే మరి ఈ దినం మనము మరొక నూతనమైన లెసన్ నేర్చుకోబోతున్నాము. ఆ లెసన్ కోసం మన కోసం అక్క రెడీగా ఉన్నారు వాక్యం చెప్పడానికి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం వాక్యం విందామా? చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పిల్లలు, మరి ఈరోజు లెసన్గా మరి యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే మరి ఒక పొలంలో ఎలాగా విత్తనాలు విత్తుతూ వెళ్తే ఏం జరిగింది అనే ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్పారు. ఆ ఉపమానాన్ని ఈ దినం మనం చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో రాయబడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట ఉంది. మరి యేసుప్రభు వారు చెప్పిన ఉపమాన భావం ఏమనగా, రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో వెత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. అది ఎక్కడంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనం. త్రోవ పక్కన మరి విత్తనాలు మరి ఎలాగా పొలంలో విత్తుతూ వెళ్తారో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి ఆ మందిరానికి వచ్చినప్పుడు లేక వాక్యం వ్యక్తిగతంగా చదివినప్పుడు మరి వాక్యము ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే వాక్యం ఎలా పనిచేస్తుంది, ఒక విత్తనాలు భూమిలో వేస్తే ఎలాగా ఫలిస్తాయో లేకపోతే ఎలా పనిచేస్తాయో అలాగా ఫలిస్తాయంట. కాబట్టి అందుకే ఒక వ్యవసాయదారకుడు మరి భూమి చక్కగా దున్నేసేసి నీట్గా పెట్టి మట్టిని నీటిని అంత ఎరువును వేసి ఈ విత్తనాన్ని వేసినప్పుడు ఆ విత్తనం అంట చాలా సమృద్ధిగా పండేటట్టు చూసుకుంటాడంట. అలాగే మన దేవుడు కూడా మనకి వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఉపదేశకులు లేకపోతే సేవకులు మరి ఒక వాక్యాన్ని మనం చదివేటప్పుడు యేసయ్య యొక్క వాక్యం ఎంతవరకు మనలో పనిచేస్తుంది అనే దాని గురించిన ఉపమానం యేసుప్రభు వారు చెప్పారు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, దేవుని రాజ్యమును గూర్చియు మరి వాక్యమును గూర్చియు. కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నారంటే, ఇక్కడ మరొక రాజ్యము, యేసుప్రభు వారి యొక్క రాజ్యం ఉంది. ఆ రాజ్యములో ప్రతి ఒక్కరూ ఉండాలి. ఎవరు ఉండాలి అంటే యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు. ఇంకా ఎవరంటే మరి యేసుప్రభు వారిని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమిస్తున్నారంటే ఆయన రాజ్యాన్ని ఇస్తున్నారు. ఆయన యొక్క రాజ్యం ఎక్కడుందంటే ఈ భూ సంబంధమైన రాజ్యములో ఉన్నట్టుగా ఉండదు, కానీ పర సంబంధమైన ఆశీర్వాదం అంటే అక్కడ దూతలు ఉంటారు, భక్తులు ఉంటారు, ఇంకా నీతే ఉంటుంది. ఇంకా అతి విశేషమైనది ఏంటంటే రోగం ఉండదు, మరణం ఉండదు. కాబట్టి అటువంటి గొప్ప రాజ్యానికి మనల్ని దేవుడు తీసుకొని వెళ్తున్నాడు అని యొక్క వాక్యం మరి పదే పదే చెప్తుంటే ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు, ఎంతమంది విశ్వాసం ఉంచకుండా మరి అలాగా ఇంకా నాకు దేవుని రాజ్యం లేదు, ఏం లేదు, నాకు దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం లేదు అని అవిశ్వాసంగా ఉంటున్నారు. వారిని గురించిన మరి ఈ ఉపమానం. అందుకే రాజ్యమును గూర్చి వాక్యమును గూర్చి, రాజ్యాన్ని మరి అర్థం చేసుకోలేని వాళ్ళు, యేసుప్రభు వారి రాజ్యం నాకుంది, ఆయనతో కూడా నేను ఉండబోతున్నాను అనే సంతోషం లేనివారు, ఇంకా వాక్యము సరిగా చదవని వారు, వినని వారు ఎక్కడుంటారు అని రాయబడతా ఉందంటే మరి త్రోవ పక్కన రాతి నేలన విత్తబడినవాడు. కాబట్టి ఎక్కడ ఉంటుందంటే మరి
ఎలాగైతే వ్యవసాయదారకుడు ఒక పొలాన్ని వేస్తే ఎక్కడన్నా రాళ్ళు ఉండనిస్తాడా? ఉండనివ్వడు. కానీ మనం వాక్యం వినేటప్పుడంట మన హృదయం రాతి వలె చేసుకుంటున్నామంట. ఎందుకంటే మరి రాతి హృదయం పగలగొట్టి మెత్తటి మాంసపు హృదయంగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మన హృదయం ఎలా ఉండాలంటే మెత్తగా ఉండాలి కదా. ఏదన్నా మాట చెప్పినప్పుడు లోబడేటట్లు ఉండాలి. కానీ లోబడకుండా ఎదిరించే స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో వారి హృదయాలు ఎలాంటివి అంటేనంట రాతి హృదయాలు. అయినాక రాతి హృదయంలో పడ్డ విత్తనం ఎలాగైతే మరి ఫలించదో, ఇంకా దానికి మట్టి ఉండదు, నీరెళ్ళదు, ఈ ఎరువు పని చేయదు. కాబట్టి ఆ విత్తనం ఏమైపోతుందంటే రాళ్ల కింద పడి పడి చచ్చిపోతుంది, ఫలించదు. కాబట్టి అందుకని యేసుప్రభువు వారు చెప్పారు, ఒకవేళ మీరు వాక్యాన్ని వింటంటే సండే స్కూల్లో లేకపోతే మందిరంలో ఇంకా మరి ఆయా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే వాక్యం వ్యక్తిగతంగా చదువుతున్నప్పుడు ఎలాగా ఆయన జీవం గల మాటలు, యేసుప్రభువు వారి యొక్క మాటలు ఏంటంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వినిపించబడుతున్నప్పుడు చదివినప్పుడు ఎవరిని మనం చదువుతున్నామంటే దేవుణ్ణే మనం కన్నులారా చూస్తున్నాం ఈ వాక్యంలో నుంచి. కాబట్టి అటువంటి జీవము గల మాటలు ఎక్కడ పడకూడదంటే మరి రాతి నేలన పడకూడదు. ఒక విత్తనం చచ్చిపోతే జనరల్ చచ్చిపోవచ్చు, బ్రతకచ్చు, వేరే విత్తనాలు వేయచ్చు కదా ఈ లోకల్లో అయితే. కానీ యేసుప్రభువు వారి యొక్క వాక్యం ఎలాంటిదంటే అలా నిష్ప్రయోజకమైన విత్తనం కాదు, కానీ అమూల్యమైన విత్తనం, ఎంతో ప్రశస్తమైన విత్తనం. ఈ యొక్క ఎక్కడి నుండి వచ్చిందంటే యేసుప్రభువు వారు చెప్పారు, ఈ వాక్యము యేసుప్రభువు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే పరలోకం నుండి పంపబడిన జీవాహారమును నేనే అని చెప్పారు. కాబట్టి పరలోకం నుండి వస్తున్న ఈ మాటలు మన హృదయాల్లో ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనం ఆలోచించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 21వ వచనంలో ఉంది, అయితే అతని వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తమై శ్రమైన హింసైన కలుగగానే అభ్యంతరపడును. కాబట్టి ఆ యొక్క లోతు అంటే దేవుని వాక్యం సంతోషంగా వింటాం, మరి కథ అయితే ఎంజాయ్మెంట్గా వింటాం, ఇంకా దేవుని కంటత వాక్యాలు చెప్తాం, ఇంకా ఏం చేస్తామంటే నిజమే దేవుని వాక్యం ఇలా ఉంది అని చెప్తాం కదా. ఏదైనా కష్టం వస్తే, ఏం కష్టం వస్తుంది పిల్లలు, ఇంకా ఏదన్నా చదువుకునేటప్పుడు మంచి ర్యాంక్ లేకపోతే మంచి మార్క్స్ రాకపోతే చాలా డిస్కరేజ్ అయిపోతాం కదా. అలాంటప్పుడు మరి దేవుని వాక్యాన్ని పట్టుకొని యేసయ్య నా జ్ఞానం ఇస్తానన్నారు, జ్ఞానం ఎవరికైనా నువ్వు కొదువుగానున్న ఎడల వాడు దేవునిని అడగవలను అని రాయబడతా ఉంది. కాబట్టి ఈ వాక్యం అనే వాగ్దానాన్ని పట్టుకొని అడగవలసిన వారుగా ఉండి ఏం చేస్తారంటే ఇటువారు మరి వాక్యం ఎప్పుడైతే మరి ఆ వాక్యాన్ని ఏదైతే వాగ్దానం చేశాడో దేవుడు ఆ వాగ్దానాన్ని నమ్మకుండా ఉండేవాళ్ళు ఎక్కడుంటారంటేనంట శ్రమ రాంగాల్నే వాళ్ళు ఏమైపోతారంటే ఆ వాక్యం ఫలించదు. అంటే విన్న మాటని నిజంగా దేవుడు నాతో చెప్పారు, నిజంగా ఈ మాట చెప్పింది, జ్ఞానం ఇస్తానని చెప్పింది, బలమిస్తానని చెప్పింది, వ్యాధిని తీసేస్తానని చెప్పింది ఎవరు అంటే మరి నిజంగా దేవాతి దేవుడే, మరి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన సజీవుడైన దేవుడు నాతో చెప్పాడని నమ్మని వారు ఏం చేస్తారంటే ఇక్కడ రాయబడతా ఉంది 13వ అధ్యాయం మత్తయి సువార్త 21వ వచనంలో ఉన్న మాట, శ్రమైన హింసైన కలుగగానే అభ్యంతరపడుదురు. ఎందుకు నాకు దేవుడు నమ్ముకోవాలి, నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు నేను సండే స్కూల్కి రావాలి, లేకపోతే చర్చికి రావాలి, ఎందుకు రావాలి, నేను రోజు వాక్యం ఎందుకు చదవాలి అని వాళ్ళు ఎదురు తిరుగుతారంట, అభ్యంతర పడతారు. ఇంకా ఏం చేస్తారంటే ఈ మరి నాకైతే జరగలేదు అని వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఇష్టపడరు, సాక్ష్యం ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. నిజమే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఈ సంగతి చెప్పారు కాబట్టి నేను నిజంగానే మీకు కూడా జరిగిద్ది అని చెప్పే విషయంలో చాలా అభ్యంతర పడతారంట. కాబట్టి అందుకని ఈ యొక్క వాక్యము త్రోవ ప్రక్కన పడిపోయింది. అంటే ఏంటంటే ఫస్ట్ రాతి నేలను పడిపోయింది, రెండో విత్తనం త్రోవ ప్రక్కన పడిపోయింది. అంటే హృదయంలో పెట్టుకోకుండా ఎక్కడ పెట్టుకుంటున్నాం అంటే
ప్రక్కనే ఉంచేసి, సరే చెప్పారులే, దేవుడు మాట చెప్పారు, కానీ నేనేం చెయ్యాలి, నేనెవరి మీద ఆధారపడాలి, నేనెలాగా ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలి అని, ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలని మరి వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని మాటను పక్కన పెట్టేసి, దేవుని శక్తిని పక్కన పెట్టేసి మరి చేసేవాళ్ళు ఏం చేస్తారంటేనంట, శ్రమ రాగాల్ని వాళ్ళు వాక్యాన్ని ప్రక్కకు తోసేస్తారు. అటువంటి వారంట. కాబట్టి అందుకని యేసుప్రభువు వారు చెప్తున్నారు, ఇటువంటి శ్రమ, హింస మరి ఎటువంటిది వచ్చినా నేను వాటన్నిటిలో నుండి నేను తప్పించుటకు సమర్థుడను అని చెప్తున్నారు. మన పితరులను ఆ రీతిగా దేవుడు తప్పిస్తూ వచ్చారు, జ్ఞానం ఇస్తూ వచ్చారు. మరి అందుకే మరి జ్ఞానం ఎవరికైనా కొదువుగా ఉంటే వారు దేవునిని అడగవలనని రాయబడతా ఉంది. ఈ దినాల్లో జ్ఞానం లేక, శక్తి లేక, మరి ఇంకా ఆయా రకమైన విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోతూ ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది పెద్దలు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క శ్రమ రంగాల్ని, శారీరకంగా ఏదన్నా శ్రమ వస్తే డిప్రెషన్ అయిపోయి ఏం చేస్తున్నారంటే వాక్యాన్ని పక్కకు త్రోసేస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు, అలాగా మీరు తోసేస్తే విత్తనం ఏ రీతిగా అయితే మరి వ్యవసాయదారకుడు లేకపోతే ఆ పొలాన్ని పండించే వ్యక్తి ఏ విధంగా ఒక త్రోవ ప్రక్కన వేయడు కదా, తన విత్తనాలన్నీ చేతబట్టుకొని చక్కగా పొలంలో ఎక్కడైతే మట్టి ఉందో, ఎక్కడైతే నీరుందో, ఎక్కడైతే చక్కగా పండుతాయో అలాగా వేస్తాడు కదా. అలాగే మీరు, నా పిల్లలైన మీరు ఉండాలి. త్రోవ ప్రక్కన పడేసుకోవద్దు. నేను చెప్పే విలువైన మాటలను, వాక్యాన్ని, లేకపోతే నా వాగ్దానాలను మీరు ఆ త్రోవ ప్రక్కన పడేయద్దు అని దేవుడు మరి చెప్తా ఉన్నారు కదా. ఇంకో 3వ మాట చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం మరి ఇక 22వ వచనంలో ఉంది, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐక విచారములు ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక. ఆ వాక్యాన్ని అణిచివేస్తాడే వేటి చేతంటే మరి ఐక విచారం. కాబట్టి ఐకంగా విచారపట్టం అంటే ఇంకా నాకేం జరగదు, ఇంక అంతే, ఇంకేదన్నా జరగలేదనుకోండి, మనం అనుకున్న సమయానికి, అనుకున్న మరి టైంలో, ఇన్ టైంలో మనం అనుకుంటాం కదా, ఇదిగో ఈ ఇయర్ కల్లా ఇది అయిపోవాలి, ఈ మంత్ కల్లా ఇలా అవ్వాలి, నాకు ఇదిగో ఈ టైంకి ఇది ఇచ్చేయాలి మీరు, లేకపోతే నేను చర్చికి రాను, లేకపోతే దేవుని వాక్యాన్ని చదవను, దేవుని వాక్యాన్ని నమ్మను అంటారు కదా. కాబట్టి ఐక విచారాలంటే లోక సంబంధంగా ఏమీ మనకు దక్కకపోయినా, ఏ లోక సంబంధమైన శారీరకంగా మనకేమన్నా వ్యాధులు తగ్గకపోయినా, లేకపోతే ఏదన్నా కలవరం మనలోకి వస్తే అదేం చేస్తామంటే మనం వెంటనే దేవుని వాక్యం చదవడం మానేస్తాం, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం మానేస్తాం. అంటే ఏంటంటే ఈ లోక సంబంధంగా ఒకవేళ టయానికి జరగచ్చు, జరగకపోవచ్చు కొన్ని కార్యాలు. కొంతమంది మరి ఫెయిల్ అయినప్పుడు నేను ఈ ఇయర్ తప్పకుండా పాస్ అవ్వాలి, లేకపోతే ఇదిగో ఈ సబ్జెక్ట్లో నాకు ఇన్ని మార్క్స్ రావాలి, లేకపోతే నేను బైబిల్ చదవను, దేవుని నమ్మను అంటారు కదా. కాబట్టి ఐక విచారం. కాబట్టి మన శక్తి మీద మనం ఆధారపడతాం. దేవుని యొక్క శక్తిని తీసుకోవడానికి ఇష్టపడని వారు, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన బలమై ఉన్న దేవుడు అంట. ఆయన బలము తనదని ఒక మారు సెలవిస్తే అది 2 మార్లు దావీదుకి వినిపించిందంట. కాబట్టి మరి యొక్క బలము, ఆయన బలమై ఉన్నాడు, బలశూరుడు. ఆయన ఎవరంటే భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని నోటి మాట చేత కలగజేసిన ఆయన సజీవంగా ఉన్నారు, మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క మాటలు మనకి వినిపింపజేస్తారు. మనం మాట్లాడుతూ ఉండగా, మన అవసరాలు చెప్తూ ఉండగా ఆయన వినే దేవుడుగా ఉన్నారు. అందుకే దావీదు చెప్తున్నాడు, ఆపత్కాలములో నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు. ఆపత్కాలములో ఆయన గురించి మొరపెడితే దేవుడు మనకంట ఆపత్కాలం నుండి విడిపిస్తారంట, ఆయనను మహిమపరిచేటట్లుగా చేస్తారంట. కాబట్టి ఇదంతా విడిచిపెట్టేసేసి ఐక్యంగా, కాబట్టి లోక సంబంధంగా, దేవుని సంబంధంగా నాకు కుదరలేదు, కాబట్టి నేను ఇంకా
మనుష్య రీతిగా, లేకపోతే ఆయా రకమైన మనుషుల దగ్గరికి వెళ్ళి ఇదిగో నాకు ఇది కాలేదు, నాకు ఈ పని కాలేదు, ఈ పరిస్థితి నాకు ఇట్లా ఉంది, ఇదిగో నేను ఇందులో ఫెయిల్ అయిపోతున్నాను, కాబట్టి నేను దేవుని దగ్గర ఏది చెప్పినా నాకు ఫెయిల్ అయిపోతున్నాను, ఏది చెప్పినా దేవుడు వెంటల్లా అని మరి అనడం ఏంటి అంటే ఐక విచారం. కాబట్టి ఇంకో మాట ఉంది, ధనమోహం అంటే ఏంటంటే నాకు చాలా డబ్బులు వచ్చేయాలి, చాలా ఆస్తులు కలిసి రావాలి, నేను ఒక ఆస్తి అనుకున్నాను, ఆస్తి నాకు కలిసి రావాలి, లేకపోతే నేను ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకున్నాను, చాలా కాస్ట్లీ డ్రెస్, అది నాకు వచ్చేయాలి, లేకపోతే నేను మరి ఏడుస్తాను, బాధపడతాను, లేకపోతే నేను అసలుకి ఇంకా సంతోషంగా ఉండను, నాకు సంతోషం లేదు అని చెప్పేస్తాం కదా. ఎందుకంటే సంతోషం ఎవరిలో ఉందంటే యేసుప్రభు వారు చెప్పారు, లోకమిచ్చినట్టి శాంతి కాదు కానీ నా శాంతినే మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను. అందుకే రాయబడతా ఉంది, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడతా ఉంది, మీకు వస్త్రములు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా. కాబట్టి ఇక సొలొమోను మరి యొక్క వైభవంతో ఎలాగ కట్టబడినాడో, ఇంకా పొలము ఒక సౌందర్యమైన ఆ యొక్క నందన వనముతో కూడుకున్న, అలంకరణతో కూడుకున్న ఎంతో అందమైన పుష్పాలు నేను ఎలాగ అలంకరించానో చూసారా. కాబట్టి వాటిని అలంకరించింది ఎవరన్నా మనుషులు అలంకరించారా? మనుషులు పుష్పాలను, పువ్వులను అన్ని అందమైన వాటిని కలర్ఫుల్గా వాటిని చేశారా? చేయలేదు, కానీ దేవుడే చేశారు. కాబట్టి వాటి విషయంగా అంటే ఉదయం ఉంటుంది, అది సాయంత్రం వాడిపోతుంది. వాటి పుష్పాలను కనుక మనం చూస్తే వెంటనే అనిపిస్తుంది, అబ్బా చాలా బ్యూటిఫుల్ అంటాం కదా. ఆ బ్యూటిఫుల్గా చేయడానికి దేవుడు ఆజ్ఞించారు, బ్యూటిఫుల్గా పుట్టడానికి లేకపోతే పుష్పించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. కానీ అది మనం ఆలోచించాం కదా. అలాగా ఆలోచించినప్పుడు చూస్తే వాటిని చూడు, నేను ఎంత అందంగా తయారు చేశానో, ఎంత అందంగా సృష్టించానో, మరి మిమ్ములను అంత అందంగా నేను సృష్టించనా, మీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేయనా అని దేవుడు చెప్తా ఉన్నారు. అప్పుడు అలాగా ఆ మాటను వినిపించుకోకుండా, ఆ వాగ్దానాన్ని నమ్మకుండా, వాక్యాన్ని నమ్మకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే ముండ్ల పొదలో వాక్యాన్ని మరి పెట్టేవారు. ముండ్ల పొద అంటే ఆ వాక్యాన్ని వింటాం, సండే స్కూల్లో వింటాం, చర్చిలో వింటాం, వాక్యాన్ని చదివేటప్పుడు చదువుతాం. కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుతున్న ఆ మాటని మనం చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనంలో ఉంది, ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఇవన్నీ కావాలేనని పరలోకపు తండ్రికి తెలియనని చదువుతాం. కానీ మరి మన అవసరాలకు వచ్చేటప్పటికల్లా అవును నాకు తీరలా, నేను చాలా సీరియస్గా ఉన్నాను, నాకు అవన్నీ రాలా, నేను అందుకని చాలా విచారంగా బాధగా ఉన్నాను, నా హృదయం అంతా చాలా బాధగా ఉంది అని మనం మనసులో బాధపడతా ఉంటామంట. కాబట్టి దాన్ని ఏమంటున్నారంటే యేసుప్రభు ఉపమానంగా ఐక మోహం, ధనమోహం, ఐక విచారంతో నింపబడతామంట. కాబట్టి అలాగున్నప్పుడు అది ఎక్కడ పడుతుంది అంటే ఆ వాక్యం వెళ్ళి మనం విన్నప్పుడు ముండ్ల పొదలో పడుతుంది. ఇవన్నీ మనం చూసుకోవాలి. ప్రభా, నేను వాక్యం వింటున్నప్పుడు నా రాతి నేలను పడిందా, లేకపోతే త్రోవ ప్రక్కన పడిందా, ముండ్ల పొదలో పడిందా? ముండ్ల పొదలో పడితే నేను ఇదిగో నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, రాతి హృదయం నాలో ఉంది, మరి మీ వాక్యాన్ని ప్రక్కకు పెట్టే మనస్సు నాలో ఉంది, ఇంకా ముండ్ల పొద అంటే ఐక విచారాలు, ధనమోహంతో ఉన్నానయ్యా, మరి వాక్యం అంతా నాలోకి వెళ్ళకుండా ఇన్ని రోజులు ఇలాగుందయ్యా, నన్ను క్షమించు అంటే దేవుడు అంటారంట. మరి రండి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో ఉంది, మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించేవాడు. కాబట్టి మంచి నేలగా దేవుడు చేస్తారు. అయ్యా ఇట్లాంటి హృదయం నాకుంది, రాతి నేల నాకు ఉంది, త్రోవ ప్రక్కన పడేసే మనస్తత్వం నాకుంది, ఇంకా ముండ్ల పొదలో ఉన్న హృదయం నాకుందయ్యా, కాబట్టి నన్ను క్షమించండి అంటే యేసుప్రభు వారంట ఆ నేలను మంచి నేలగా
చేసేస్తారంట. ఎందుకంటే దేవుని వాక్యంలో ఉంది, నీ రాతి గుండెను తీసివేసి నీకు మాంసపు గుండెను, మెత్తటి మాంసపు గుండెను నేను నీకు అనుగ్రహించేదను అని రాయబడతా ఉంది. కాబట్టి మన హృదయాలను దేవుడు మెత్తని మాంసపు హృదయాలుగా చేసినప్పుడంట మనకు ఎలాంటి రిజల్ట్, ఫలితం వస్తుంది అంటే అట్టివారు సఫలులవుతారంట. అంటే ప్రతి దాంట్లో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఏం చేసినా, ఎందులో ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్తున్నప్పుడు, లేకపోతే మంచి ర్యాంక్ రావాలని ఆశపడుతున్నప్పుడు, ఇంకా మంచి సక్సెస్ఫుల్గా మనం ఉండాలి అన్నప్పుడు, మన అవసరాలన్నీ తీరాలి అనేవన్నీ ఎలా జరుగుతాయి అంటే వాళ్ళు చేయునదంతయు సఫలమగును. ఎటువంటి కార్యాన్ని తలపెట్టినా, లేకపోతే ఎటువంటి పరిస్థితిని మనం ప్రార్థన చేస్తున్నా, దేవుని వాక్యం సంతోషంగా చదివి, సంతోషంగా విని, విశ్వాసంతో మనం విన్నప్పుడు ఏం జరిగిద్దంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, అట్టివారు సఫలులై నూరంతల ప్రతిఫలాన్ని పొందుకుంటారంట. ఏంటంటే నూరంతలుగా అంటే 100కి 100%, ఇక్కడ ఒక్కటి కూడా తగ్గదు, ఒక్క పాయింట్ కూడా తగ్గకుండా దేవుడు సక్సెస్ని అనుగ్రహిస్తారంట. నిజంగా ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి? 100% సక్సెస్ అంటే ఎవరు కూడా వదిలిపెట్టరు కదా. అది అలాంటిది నాకు కావాలి, మంచి ర్యాంక్ నాకు కావాలి, మంచి లైఫ్ నాకు కావాలి, ఇట్లాంటిది దేవుడు సంతోషంగా నాకు ఇచ్చేది నాకు కావాలి అని ఎలాగ కోరుకుంటామో వాళ్ళంట దేవుని వాక్యాన్ని విని చక్కగా సఫలులై 100 60 30 ఫలిస్తారంట. ఆ ఫలితాలను ఎలా ఉంటాయంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటాయి. అందరి ఎదుట ఘనత నొందేవారంగా దేవుడు చేస్తాడు. కాబట్టి అటువంటి సక్సెస్ఫుల్నెస్ లైఫ్ను పోగొట్టుకునేవి ఏంటంటే రాతి నేల, త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు, ఇంకా ఏంటంటే ముళ్ళ దాంట్లో పడిపోయి ఆ విత్తనాలు దేవుని యొక్క వాక్యం. అలాగా ఉన్నట్లయితే దేవుడు ఈ యొక్క వాక్యం వింటున్న మీతో మాట్లాడుతూ ఉన్నారు, యేసయ్యా నన్ను క్షమించండి, నేనెప్పుడు కఠినంగా ఉండనయ్యా, నేనెప్పుడు నీ వాక్యాన్ని త్రోసేనయ్యా, నిజంగా ఐక విచారాలతో ధనమోహంతో నేను ఉండనయ్యా అని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నట్లయితే దేవుడు మనల్ని క్షమించి యొక్క మంచి నేలగా మన హృదయాలను, మన దేహాలను, మన ప్రాణాన్ని చేసి ఆయన యొక్క పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేస్తారు. దేవుని పిల్లలుగా అగుటకు అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందరు అంగీకరిస్తారో యేసు ప్రభు వారిని, వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనది. ఆయన వాక్యం చదివే వారికంట విశేష జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడిన వారికి మీ బోధకుల కంటే విశేష జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. వృద్ధుల కంటే, ఉపదేశకుల కంటే విశేషమైన జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇట్టి జ్ఞానంతో నింపబడాలని ఆశపడుతున్నారా? ఆశపడ్డట్లయితే నాతో పాటు ఈ చిన్న ప్రార్థన మీరు చేయాలి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క నా తండ్రి విత్తువాని యొక్క ఉపమానం చెప్పబడతా ఉండగా మీరే మాట్లాడి ఉన్నారు. ఎవరైతే కఠిన హృదయంతో ఉన్నారో ప్రభువా, వారిని మీరే మార్చండి. మీరే రాతి హృదయాలను తీసివేసి మాంసపు హృదయాలను దయచేయండి. అదే రీతిగా ప్రభువా, ముండ్ల పొదలో ఉన్నారా ప్రభువా, వాటన్నిటిని తొలగించండి. దేవా మీరే కనికరించండి. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలుగా ఒకవేళ వాక్యాన్ని తీసుకున్నట్లయితే ప్రభువా క్షమించండి నాయన తండ్రి. మంచి నేల కలిగిన హృదయాలుగా, తలంపులుగా మమ్ములను మా బిడ్డలను చేయండి. మీ చేతులకే అప్పగించుకుంటూ తండ్రి, మంచి నేలన పడిన విత్తనం సఫలులై 100 60 30 ఫలించే బిడ్డలుగా మమ్ములను మా బిడ్డలను చేసి మీ నామమునకే మహిమ తెచ్చుకొనవలసిందిగా వేడుకుంటూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.
స్నేహితుడేసయ్యా. పిల్లలు మీరు వాక్యం విన్నారు కదా, మరి ఇప్పుడు ఒక చిన్న పాట నేర్చుకుందామా? ఓకే, మరి ఇంగ్లీష్ సాంగ్ నేర్చుకుందామా? సరే. యేసయ్య చెప్పాడు, ఏమని చెప్పారంటే నేనే మార్గంను, నేనే సత్యంను, నేనే జీవంను అని చెప్పాడు కదా. అవును, కాబట్టి దాని గురించి ఒక చిన్న ఇంగ్లీష్ పాట మీకు నేర్పిస్తాను. రెడీయా? ఓకే. I am the way, the truth and the life. That's what Jesus said. I am the way, the truth and the life. That's what Jesus said. Without the way, there is no going. Without the truth, there is no knowing. Without the life, there is no growing. I am the way, the truth and the life. That's what Jesus said. I am the way, the truth and the life. That's what Jesus said. Without the way, there is no going. Without the truth, there is no knowing. Without the life, there is no growing. I am the way, the truth and the life. That's what Jesus said. I am the way, the truth and the life. That's what Jesus said. పిల్లలు మీకు ఈ పాట నచ్చిందా? నేర్చుకోండి. సరే, మరిన్ని ఎపిసోడ్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీ అందరికీ తోడైన గాక. గాడ్ బ్లెస్ యూ. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.